నమస్కారం అందరికి. ఇప్పుడు నెక్స్ట్ గ్రామర్ టాపిక్ మనకి ఏముంది, అండర్స్టాండింగ్ అడ్వర్టైజ్మెంట్స్. సో ఇట్లా మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, దాన్ని బట్టి మనకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, దానికి మనం ఆన్సర్ చేయాలి అడ్వర్టైజ్మెంట్ చూసి. సో ఇక్కడ మనకి ఏం అడుగుతున్నారు, అడ్వర్టైజ్మెంట్ దేని గురించి ఉంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు అంత క్లియర్ గా లేదు అడ్వర్టైజ్మెంట్, మీకు ఎగ్జామ్ లో క్లియర్ గా వస్తుంది. సో ఇక్కడ మనకి దేని గురించి ఉంది, జెండర్ ఈక్వాలిటీ గురించి ఉంది అడ్వర్టైజ్మెంట్. నెక్స్ట్ హూ హ్యాస్ ఇష్యూడ్ ది అడ్వర్టైజ్మెంట్ అని అడుగుతున్నారు. సో ఎవరు ఇష్యూ చేసినారు అడ్వర్టైజ్మెంట్, మనకి ఇక్కడ రాసి ఉంటది ఇందులో. సో ఇది మనకి ఎవరు ఇష్యూ చేసినారు, UN వాళ్ళు ఇష్యూ చేసినారు అడ్వర్టైజ్మెంట్. నెక్స్ట్ హూ హ్యాస్ ఇష్యూడ్ దిస్ అడ్వర్టైజ్మెంట్, వెన్ ఈజ్ ద ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేటెడ్. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ అవుతుంది, March 8th రోజు సెలబ్రేట్ అవుతుంది, ఇది మనకు తెలిసి ఉండాలి. సో నెక్స్ట్ జెండర్ ఈక్వాలిటీ ఈజ్ ఫార్ జెండర్ ఈక్వాలిటీ ఎందుకు అని అడుగుతున్నారు. సో ఇక్కడ రాసింది ఫార్ అ బెటర్ సొసైటీ అని చెప్పి. నెక్స్ట్ ఏంటిది, నేమ్ ఎనీ 2 fields in which the girl in the advertisement want equality. సో ఎక్కడెక్కడ ఈక్వాలిటీ కావాలని చెప్పి ఈ అమ్మాయి అడుగుతుంది అని అంటున్నారు. సో ఇక్కడ మనకి 5 ఇచ్చినారు, 1 2 3 4 5. సో ఈ 5ల నుంచి మనం ఏమన్నా 2 రాయాలి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారు, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అని ఇచ్చినారు. నెక్స్ట్ వాట్ డస్ ద గర్ల్ మీన్ బై ద అనౌన్స్మెంట్ ఆన్ ది ప్లే కార్డ్ షీ ఈజ్ హోల్డింగ్. సో తను దేని గురించి ఈ కార్డ్ హోల్డ్ చేసిందో, సో దానిలో ఏముందని అడుగుతున్నారు. సో ఏమని ఉంది ఇందులో, ఐఎమ్ నాట్ బోర్న్ ఫర్ ఎనీబడి అని చెప్పి అంటుంది. సో అది మనం రాయాలి, అందులో ఏముందని అడుగుతున్నారు. నెక్స్ట్ హూ డస్ ఐ రిఫర్ ఇన్ ది అడ్వర్టైజ్మెంట్. ఐ అంటే, సో ఐ అంటే ఎవరు అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ మనకి ఐ అని ఉంది కదా తిని పట్టుకున్న ప్లే కార్డ్ లో. సో అందులో ఐ అంటే ఎవరు, ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నారు. పిక్ ద సినానిమ్ ఆఫ్ ద వర్డ్ పార్ ఫ్రమ్ ది అడ్వర్టైజ్మెంట్స్. ఏదైతే పార్ అని ఉందో దానికి సినానిమ్ అంటే మీనింగ్ ఏంటిదో ఈ అడ్వర్టైజ్మెంట్ లో ఉంది అని చెప్తున్నారు. సో పార్ అంటే మీనింగ్ ఏంటిది, ఈక్వాలిటీ. సో ఇలా ఇస్తారు అడ్వర్టైజ్మెంట్, మనకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, దానికి మనం ఆన్సర్ చేయాలి. ఇక్కడ ఇంకొక అడ్వర్టైజ్మెంట్ ఉంది, ఇది ఏముంది, బుక్స్ అవర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఉంది. సో హౌ మెనీ బుక్స్ డస్ ద కాలేజ్ లైబ్రరీ హ్యావ్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ కాలేజ్ లైబ్రరీలో ఎన్ని బుక్స్ ఉన్నాయని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఎంత ఉంది, యువర్ కాలేజ్ లైబ్రరీ హ్యాస్ 10,000 బుక్స్ అని ఉందిగా. సో ఇది మనకు ఆన్సర్. వాట్ ఆర్ ది 2 అడ్వాంటేజెస్ ఆఫ్ బుక్స్ మెన్షన్ ఇన్ ది అడ్వర్టైజ్మెంట్. బుక్స్ ఏవైతే మెన్షన్ చేసి ఉన్నాయో అడ్వర్టైజ్మెంట్ లో, దాని వల్ల 2 అడ్వాంటేజెస్ ఏంటివి అని అడుగుతున్నారు. సో 2 అడ్వాంటేజెస్ ఏంటివి, బుక్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటిది, ఇన్ఫార్మ్, ఇన్స్ట్రక్ట్, డిలైట్, ఎన్రిచ్. ఇవన్నిట్లకి వెళ్ళి ఏమన్నా 2 రాయమని అంటున్నారు. నెక్స్ట్ నేమ్ ద హ్యాబిట్ స్టేటెడ్ ఇన్ ది అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్ లో ఏవైతే హ్యాబిట్ ఉందో అదేంటిది అని అడుగుతున్నారు. ఏంటిది, దేని గురించి ఉంది మనకి అడ్వర్టైజ్మెంట్, రీడింగ్ బుక్స్ గురించి ఉంది. సో ఇక్కడ ఉంది మేక్ రీడింగ్ అ రెగ్యులర్ హ్యాబిట్ అని ఉంది. సో దాని గురించి రాయాలి. నెక్స్ట్ హౌ డు పీపుల్ నార్మల్లీ జడ్జ్ అ బుక్. పీపుల్ ఎలా నార్మల్ గా జడ్జ్ చేస్తారంట బుక్ ని, బై ఇట్స్ కవర్ కదా, డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా. సో పీపుల్ ఎలా జడ్జ్ చేస్తారు, దాని కవర్ ని చూసి జడ్జ్ చేస్తారు. నెక్స్ట్ వెన్ ఈజ్ ద ఇంటర్నేషనల్ బుక్ డే సెలబ్రేటెడ్. ఇంటర్నేషనల్ బుక్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు, April 23కి సెలబ్రేట్ చేస్తారు. ఎక్స్పాండ్ ఎన్లిస్ట్. ఎన్లిస్ట్ అంటే ఏంటిది, ఇక్కడ మనకి రాసింది చూడు, ఎన్లిస్ట్ నేషనల్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ స్కాలర్లీ కంటెంట్ అని ఉంది కదా. సో అది మనకి ఫుల్ ఫామ్. నెక్స్ట్ వాట్ డస్ ద అడ్వర్టైజ్మెంట్ డిస్క్రైబ్. అడ్వర్టైజ్మెంట్ దేని గురించి డిస్క్రైబ్ చేస్తుంది, బుక్స్ అవర్ బెస్ట్ ఫ్రెండ్స్. సో దీని హెడ్డింగ్ ఏముందో అది రాయాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ద మోటో ఆఫ్ ఎన్లిస్ట్. ఎన్లిస్ట్ ది మోటో ఏంటిది అని అడుగుతున్నారు. సో ఇప్పుడు మనకి ఎన్లిస్ట్ ది మోటో ఏంటిది, రీడ్, స్పీక్, థింక్. ఏదైతే రీడ్, స్పీక్, థింక్ ఉందో దాన్ని బెస్ట్ వేలో చేయడం అనేది దీని మోటో, ఎన్లిస్ట్ ది మోటో. సో ఇలా మనకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, ఇందులో క్లియర్ గా ఉంది, ఇది క్లియర్ గా లేదని చెప్పి నేను ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో ఇలా అన్ని ఇందులోనే ఉంటాయి, జస్ట్ మనం వెతకాలి అంతే. సో వెతికితే ఇక్కడే ఆన్సర్స్ ఉంటాయి. ఇది ఇంకొక అడ్వర్టైజ్మెంట్ COVID-19 గురించి. ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చినారు, ఇవన్నీ ఆన్సర్స్ ఈ అడ్వర్టైజ్మెంట్ లోనే ఉన్నాయి. ఇదంతా క్లియర్ గా లేదు అడ్వర్టైజ్మెంట్. నెక్స్ట్ ఇది తెలంగాణస్ గ్లోరీ. ఇది కూడా ఒక అడ్వర్టైజ్మెంట్, ఇందులో క్వశ్చన్స్ ఇస్తారు, వాటి ఆన్సర్స్. నెక్స్ట్ మనకి వాట్ ఈజ్ ఆధార్ అంటే ఏంటిది అని చెప్పి అడుగుతున్నారు. కొన్ని క్వశ్చన్స్ ఇచ్చినారు, మనం ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఉందో అందులో నుంచి చూసి ఆన్సర్స్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ రోడ్ సేఫ్టీ ఇంకా సేవింగ్ లైఫ్స్ ఎలా అని చెప్పి మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారు, దానికి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చినారు, దానికి ఆన్సర్ చేయాలి మనం. జస్ట్ ఈ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో ఇందులోనే మనకు మొత్తం ఆన్సర్స్ ఉంటాయి. బట్ బుక్ లో మనకి అడ్వర్టైజ్మెంట్ అంత క్లియర్ గా లేదు, బట్ ఏదైతే ఎగ్జామ్ లో మీకు ఇస్తారో అడ్వర్టైజ్మెంట్ అందులో క్లియర్ గా ఉంటాయి.
సో ఇది మనకి అండర్స్టాండింగ్ అడ్వర్టైజ్మెంట్స్. అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఏంటిది, ఇలా మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తే దానికి కొన్ని క్వశ్చన్స్ ఇస్తే అడ్వర్టైజ్మెంట్ చూసి మనం ఆన్సర్ చేయాలి. చాలా సింపుల్ ఈ టాపిక్ కూడా, అసలు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు అర్థం అవ్వాలి ఆ అడ్వర్టైజ్మెంట్ లో ఆన్సర్ ఎక్కడ ఉందని మీరు వెతుకుతే మీకు దొరుకుతుంది. జస్ట్ ఒకసారి చూసుకోండి. ఈ 6 ఉన్నాయి అడ్వర్టైజ్మెంట్ మీ సిలబస్ లో. ఈ 6 ఒకసారి చూసుకుంటే మీకు వెళ్ళినాక ఏది ఇచ్చినా కూడా రాయొచ్చు. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ గ్రామర్ టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.